సరదాగా ప్రాక్టికల్గా చెప్తాను నేను. మీరు పగటిపూట ఉల్లిపాయలు తినండి, ఇబ్బంది లేదు. సాయంకాల పూట ఉల్లి దోశ తింటూ ఉల్లిపాయలు వేసినట్టు సాంబార్ తాగి చూడండి, పొద్దున్నే నిద్ర ఎన్నింటికి లేస్తారు మీరు చూసుకోండి. రోజు నిద్ర లేచేదానికి ఆ రోజు నిద్ర లేచేదానికి తేడా ఉంటుంది. ఎంచేత రాత్రిపూట కనుక ఉల్లి రసము గాని ఉల్లి పాయలతోటి కానీ తీసుకున్నట్టయితే ఈ మత్తు అలాగే కంటిన్యూ అవుతుంది. పొద్దున్న 8 అయినా కూడా మన కళ్ళు మెళుకో రాదు. ఇది కావాలంటే నచికేతోపాఖ్యానంలో కూడా ఇది ఉపనిషత్తు చెప్పింది. అందుకని ఉల్లిని నిషేధించారు. కోపం ఏం లేదమ్మా. అందుకని ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ నిషేధించడానికి కూరగాయలు వేరే కారణం కాదు, ఆరోగ్య రీత్యా. అది ఒకప్పుడు చెబితే తిట్టారు, ఇప్పుడు డాక్టర్లు చెప్తే మాత్రం వింటాం మనం అంతా. చేత వాళ్ళు ఎంబీబీఎస్ కదా పాపం. ఇంచేత మనం అడిగితే రెండు క్వశ్చన్లకి 1000 రూపాయలు అన్నట్ట. అదేమిటండి అన్నట్ట. అయితే ముందు 2వ క్వశ్చన్ ఏమిటి అన్నట్ట. అదేమిటండి మొదటి క్వశ్చన్ కదా. అలా ఉంటుంది, వాళ్ళు చెప్తే వింటాం మనం. అందుకని ఇది కారణమా. మన ఆహార నియమాలు ఇవి మనకే కాదు ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. కావాలంటే ఓ రోజు విడిగా ఉపన్యాసం పెట్టుకోండి, ఇతర దేశాల్లో ఆహార నియమాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం మనం.